ఈ 40 దినాల లెంట్ ధ్యానములలో 2వ దిన ధ్యానము కొరకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ లెంట్ ప్రయాణం యాదృచ్ఛికముగా వాడుక చొప్పున చేసేది కాదు గాని విరిగి నలిగిన స్థితి నుండి సంపూర్ణముగా కట్టబడే స్థితికి, చీకటి నుండి వెలుగునకు నువ్వు చేసే ప్రయాణముగా ఉండాలి. ఈ ప్రయాణాన్ని ఆరంభించిన మనం ఒక మాటను పరిశీలన చేద్దాం. మన హృదయాలు దేవుని సన్నిధిలో పరీక్షించుకొని ఆయన మహిమ వెలుగులో ఒకసారి నిశితంగా చూసి ఎన్నాళ్ళైందో. లెంట్ అంటే దేవునికి నచ్చనివను ఏవో కొన్ని విషయాలు కానీ పదార్థాలు కానీ విడిచిపెట్టేయడం మాత్రమే కాదు, ఆయన దగ్గరకు హృదయపూర్వకముగా తిరిగి రమ్మని దేవుని పిలుపుకు లోబడడం. మనందరం అపాయకరమైన దినాలలో, ఆఖరి దినాలలో, ఎంతో బిజీగా ఉండే దినాలలో, చాలా డిస్ట్రాక్షన్స్, ఆటంకాలు ఉన్న నేపథ్యంలో మనం జీవిస్తూ ఉన్నాం. వాటన్నిటి మధ్యలో కూడా ఈ ఉదయకాలం దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తిరిగి నా యొద్దకు రండి, రిటర్న్ టు మీ. దేవునికి నేను దూరం అయిపోవటం ఏంటి అనే ఆలోచన వస్తుందా? నీ ఆత్మీయ జీవితంలో ఒక్కసారి పరీక్ష చేసుకుంటే నువ్వు దేవునికి ఎంత దూరంగా ఉన్నావో మనకే అర్థమవుతుంది. అన్ని క్రమంగానే చేస్తున్నాను కదా, దేవునికి నేను ఎలాగా ఎందుకు దూరం అవుతాను? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిగా ఓవర్ కాన్ఫిడెన్స్. మన మీద మనకే, మన స్వశక్తి మీద మనకే ఎంతో నమ్మకం. నాకు చాలా అనుభవం ఉంది, చాలా జ్ఞానం ఉంది, నేను మంచి ప్రార్థనాపరుని, నేను మంచి విశ్వాసము కలిగిన వ్యక్తిని, నాకంటనా అన్న ధీమా మనల్ని వెనక నడుతుంది. పేతురు ఉదాహరణ తీసుకున్నప్పుడు, ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం నీ నిమిత్తం అభ్యంతరపడనని ధాటిగా చెప్పినటువంటి పేతురే మొదట అభ్యంతరపడ్డాడు. పరిస్థితుల ప్రభావం చేత నేనెప్పటికీ దేవుణ్ణి విడివను సుమా అని నువ్వు అనుండొచ్చు. కానీ ఆ ధీమానే, నాకన్నీ తెలుసునన్నటువంటి ధీమానే నిన్ను దేవునికి దూరం చేసి ఉండొచ్చు. రెండవదిగా ఫియర్ ఆఫ్ మ్యాన్, మనుష్యుని గూర్చిన భయం. ఎవరేమని అనుకుంటారేమో, నేను ప్రార్థన చేస్తే ఎవరేమనుకుంటారో, నేను ఆరాధనకు వెళితే ఎవరేమనుకుంటారో. ఈ మనుష్యుని భయము వలన నీకు తెలియకుండానే నువ్వు దేవునికి దూరం అవుతుంటావు. మూడవది సుఖం, కంఫర్ట్ జోన్. యాకోబు పత్రికలో రాస్తాడు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే దినాలలో మనం జీవిస్తున్నాం. దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే, ఆరాధనలో ఉండాలి అంటే మనకు కంఫర్ట్ చాలా ప్రాముఖ్యం దేవుని కంటే కూడా. అక్కడ బాగలేదనో ఇంకేవో సాకులు వెతుక్కుంటూ దేవునికి దూరంగా ఉండిపోతాం. ఆఖరిగా లెథర్జీ, నీ ఉదాసీనత, నీ బద్ధకం, నీ విస్తారమైన పనులలో రోజంతా అలసిపోయి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనలో కానీ దేవుని కార్యక్రమాల్లో పాల్గొనటంలో కానీ ఉత్సాహం ఉండదు. ఎందుకనగా నీ శక్తి అంతా నీ పనుల కొరకు ఖర్చు పెట్టేశావు. దేవుని సన్నిధికి రావటానికి నీకు శక్తే ఉండదు. ఇలాంటి కారణాల చేత నువ్వు దేవునికి దూరం అయిపోయి ఉండొచ్చు. దేవుడి ఉదయకాలం మాట్లాడుతున్నాడు, నువ్వెంత దూరం వెళ్ళిపోయినా, నువ్వు ఏ నేపథ్యంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన ప్రేమ కలిగిన వాడు ఎంతో సహనముతో కనిపెడుతూ మరల తిరిగి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మరల తిరిగి వెనక్కి రండి. ఆ పిలుపు మన కోసమే. ఈ 2వ దినం ధ్యానం యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుండి చూద్దాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. Even now, declares the Lord, return to me with all your heart, with fasting and weeping and mourning.
మార్పు లేని దేవుని ఎడబాయని ప్రేమతో కూడినటువంటి పిలుపిది. ఇది దైవికమైన ఆహ్వానం విరిగిన మన బ్రతుకులలో. బహుశా ప్రస్తుత నేపథ్యంలో నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితము నుండి నువ్వు కొంచెముగా వైదొలిగిపోయి ఉండొచ్చు. లేదా దేవుని యొక్క సమయాన్ని, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, ఆరాధనా సమయాన్ని ఈ లోకపు ఆనందాలతో, లోకపు ఆశలతో నువ్వు నింపివేసి ఉండుండొచ్చు. నీ రహస్య పాపాలు ఎవరూ చూడటం లేదులే అని నీ హృదయంలోనే వాటిని పట్టుకొని దాచుకొని ఉంచుకొనవచ్చు. కానీ చూస్తున్న దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ మీద కోపపడట్లేదు, కానీ 2 చేతులు చాచి నువ్వు వెనక్కి తిరిగి రావాలని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. మన ప్రతి పాపానికి, ప్రతి అతిక్రమానికి కూడా పశ్చాత్తాపము పొంది మనము వెనక్కి తిరిగి రావాలి. పశ్చాత్తాపం అనగా బయటికి కనిపించే కార్యాలు కాదు. దేవుడు అంటున్నాడు, బయటికి కనబడే కార్యాలు కాదు నీ పశ్చాత్తాపం, నీ హృదయము నాకు కావాలి అని మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపం అనగా కేవలం సారీ చెప్పేయటం కాదు. సారీ చెప్పి కేవలం ముందుకి కొనసాగిపోతాం, కానీ హృదయంలో, బ్రతుకులో మార్పు ఉండదు. హృదయము రూపాంతరపరచబడాలి. అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. అందుకే అంటాడు, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని నా తట్టు తిరగమని దేవుడు మాట్లాడతాడు. ఆయన వైపు ఎందుకు తిరగాలో తెలుసా? ఆయన శాంతమూర్తి అయి అత్యంత కృపగలిగిన వాడిగా ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడో, కృప కలిగిన దేవుడో. మనము అనేక సార్లు మనం విఫలమైపోయినప్పటికీ ఆయన కృప వాటన్నిటికంటే హెచ్చుగా ఉన్నది. నిన్ను శిక్షించటానికి దేవుడు ఎదురు చూడట్లేదు, నిన్ను మరలా తిరిగి కట్టటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నా యొద్దకు తిరిగి రండి అని దేవుడిచ్చిన పిలుపులో ఈ లెంట్ సమయం, ఇది పర్ఫెక్ట్ టైం, అద్భుతమైన సమయం. మన హృదయాలను పరీక్షించుకుందాం. ఎక్కడ, ఏ నేపథ్యంలో దేవునికి దూరం అవుతున్నామో ఒక నిబంధన చేసుకుందాం. భావోద్వేగముతో చేసుకునే నిర్ణయం కాదు, ఖచ్చితమైన నిర్ణయం, నిబంధన మనం చేసుకుని దేవుని దగ్గరకు వెనక్కి తిరగాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నిన్ను ప్రేమించే దేవుడు, నీ ఎడల కృప చూపించే దేవుడు, నీ కొరకు 2 చేతులు దినమెల్లా చాస్తున్నటువంటి దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. ఈ ఉదయకాలం తిరిగి నా యొద్దకు రండి. నువ్వు బహుశా చాలా దూరం అయిపోయి ఉండొచ్చు. ఆయనకు వ్యతిరేకముగా నువ్వు చేసిన కార్యాలు నీకు తెలుస్తూ ఉన్నప్పుడు నువ్వు అవమానముతో, నిందాభారముతో ఒకవేళ దూరంగా ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, ఆయన కృప నీ పాపములన్నిటికంటే కూడా హెచ్చైనది. నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా అద్భుతమైన ఆహ్వానం. ఇప్పుడైనను, మరల ఈ సమయం ఉంటుందో రాదో మనకు తెలియదు. ఎప్పుడు రాలిపోతామో మనకు తెలియనటువంటి దినాలలో ఉన్నాం. ఇప్పుడు కనబడి వెంటనే ఆవిరైపోయే నీటి బుడగను పోలిన జీవితాలు. ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడిచొచ్చు మనపూర్వకముగా ఆయన దగ్గరకు తిరిగి రమ్మని ఆహ్వానం ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తూ తిరిగి రావటానికి సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. నీవిచ్చిన ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని బట్టి ఇదిగో నీ తట్టు చూస్తూ మా హృదయాలు ఎత్తిపట్టుకొని మేము రావటానికి అడుగులు వేస్తున్నాం. ప్రతి అడుగు బలపరచండి. మమ్మలను క్షమించి మరలా తిరిగి కట్టగల సమర్థుడువు గనుక పాడైపోయిన జీవితాలు, విరిగిపోయిన జీవితాలు నీకిష్టమైన పాత్రగా మలచబడులాగా తిరిగి మమ్మలను కట్టి నీ ప్రేమలో బలపరిచి స్థిరపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.